సోషల్ మీడియాలో సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సర్వేలో ఎలాంటి బ్యాంకు వివరాలు అడగడం లేదని స్పష్టం చేశారు. 87,000 ఎన్యూమరేటర్లని పెట్టి సర్వే జరిపిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 30% సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కొండపాక మండలం దుద్దేడు గ్రామంలో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశానికి దిక్సూచిగా ఈ సర్వే నిలబడుతుందన్నారు. సర్వే జరుగుతా ఉంది. సర్వేలో అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. వాస్తవం అంటే తప్పుడుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎక్కడ బ్యాంక్ అకౌంట్ అడుగుతలేరు, ఎక్కడ ఏ పేపర్ ఇవ్వమని అడుగుతలేరు. అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పటికి 35% సర్వే దాటిపోయింది. కానీ దాని మీద అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. నేను మరొక్కసారి గ్రంథాలయం నుంచి మాట్లాడుతా ఉన్నా. దయచేసి తెలంగాణ సమాజం భవిష్యత్ ప్రణాళికలను తయారు చేయడానికి మనిషికి ఏదైనా ఇబ్బంది అయితే ఎట్లయితే మనం స్కానింగ్ మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1,16,00,000 ఇండ్లకు 87,000 మంది ఎమ్యునరేటర్లను పెట్టి ఇంటింటికి పంపిస్తా ఉన్నాం. దయచేసి వారిని రిసీవ్ చేసుకొని వారు అడుగుతున్న సమాచారం ఇవ్వండి. ఎక్కడ కూడా ఒక పేపర్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లే. మీరు ఒక కులం చెప్పదలుచుకోకపోతే కూడా చెప్పని వాళ్ళందరూ కూడా 999 ఆప్షన్ ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నాం. మీ దగ్గర ఎంత నగదు ఉందో, ఎంత బంగారం ఉందో అని అడుగుతలేం. కాబట్టి దయచేసి స్థితిగతుల గురించి లేదా ఇతరత్ర సామాజిక వివరాల గురించి చెప్తే అయ్యో మా స్కీమ్స్ పోతాయి కావచ్చు, పథకాలు పోతాయని దుష్ప్రచారం చేస్తారు. మళ్ళీ గ్యారంటీగా చెప్తారు, ఒక పథకం పోదు. కొత్తగా రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసిన తర్వాత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలనే ఆలోచనతో దేశానికి ఒక దిక్సూచిగా ఈ సర్వే జరుగుతా ఉంది. ఈ సర్వేకు దుష్ప్రచారం చేసే వాళ్ళ కర్మ